ఓం శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గా సప్తశతీ పారాయణ సర్వస్వం త్రయోదశ అధ్యాయం. యథాతథ అనువాదం. జగన్మాత ఉదయించేటువంటి సూర్యమండలంలా ప్రకాశిస్తుంది. ఆమెకు 4 భుజములు, 3 నేత్రములు, పాశము, అంకుశము, వరదముద్ర, అభయముద్ర, వీనిని 4 హస్తముల యందు ధరించి ఉంటుంది. శుభములను అనుగ్రహించేటువంటి శివస్వరూపిణి అయిన దేవిని నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఓం శ్రీ విద్యాయై శ్రీ మహాత్రిపురసుందరియై నమః. ఋషి పలుకుతూ ఉన్నాడు. మహారాజా సురథ, నీకు ఈ విధముగా సర్వోత్తమమైనటువంటి దేవీ మహిమను చక్కగా వివరించాను. ఆ దేవీ ప్రభావం చాలా గొప్పది. ఆమె ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ఈ జగము ఆమె వలననే నిలిచి ఉంది. విద్యను ఇచ్చునది ఆమెయే. భగవంతుడయ్యేటువంటి విష్ణువు మాయను ఆమెయే, అనగా విద్య అవిద్యాస్వరూపిణి. ఆమె ప్రభావము వలననే నీవును, ఈ వైశ్యుడును మరియు వివేకము గల ఇతరులు అనేక మంది ఉన్నారు. వీరు అందరూ మోహమును పొందుతున్నారు. ఇంతవరకు పూర్వము మోహమును పొందిరి, ముందు కాలమున కూడా మోహమును పొందుతారు. మహారాజా, ఇట్టి మాహేశ్వరుని శరణు పొందు. ఆమెను ఆరాధించినచో మానవులకు ఇహజీవితములందు భోగములు, పరలోకమున స్వర్గము, తొదకు మోక్షము కలుగును. మార్కండేయ మహర్షి పలుకుతూ ఉన్నాడు. రాజైన సురథుడు ఉత్తమ వ్రతము కలిగినటువంటి మహాత్ముడైన ఆ మునికి నమస్కరించి, మితిమీరిన మమకారము చేతను, రాజ్యమును పోగొట్టుకున్నట చేతను మిక్కిలి విషాదమును పొందినటువంటి వాడైనాడు. మహాముని భాగురి ఆ రాజు తపస్సు కొరకై వెళ్ళాడు. ఆ వైశ్యుడు జగన్మాతను దర్శింపవలనని తలచి నదిలోని ఇసుక తిన్నెకు చేరాడు. ఆ వైశ్యుడు దేవీ సూక్తమును జపిస్తూ తపస్సు చేస్తున్నాడు. సురథుడు అను రాజు, సమాధి అని వైశ్యుడు నదీ తీరమును గలగ ఇసుక తిన్నెలలో మట్టితో దేవీమూర్తిని నిర్మించారు. ఆ దేవీమూర్తికి పుష్పములు, ధూపములు, అగ్నితర్పణములు ఇచ్చారు, అర్చనలు చేశారు. వారిద్దరూ నిరాహారులై, నియతాహారులై దేవిని మనస్సులో తలుస్తూ ఏకాగ్రచిత్తులై ఉన్నారు. వారిద్దరూ తమ శరీరము నుండి తీసిన రక్తముతో తడిసిన బలిని దేవికి అర్పించారు. ఇట్లు వారిరువురూ నియమములను పాటించి స్వభావముతో దేవికి అర్పించుచుండగా 3 సంవత్సరములు గడిచినాయి. జగములకు తల్లి అయినటువంటి చండికాదేవి వారి భక్తికి సంతసించినదై వారికి ప్రత్యక్షమై ఇలా పలుకుతున్నది. దేవి పలుకుతున్నది వారితో, రాజా, నీవేమి కోరుతున్నావు? నీ కోరిక ఏమి? కులమునకు, కుటుంబమునకు సంతోషమును కలిగించేటువంటి వైశ్యుడా, నీ కోరిక ఏమి? మీకు కావలసినటువంటి దానిని నా నుండి మీరు పొందండి. మీ భక్తికి సంతసించి మీరు కోరిన దానిని నేను ఇస్తాను అని పలికింది. మార్కండేయ మహర్షి పలుకుతూ ఉన్నాడు. అటు పిమ్మట రాజైనటువంటి సురథుడు మరుజన్మలో పరాధీనముగాని సుస్థిరమైన రాజ్యమును, ఈ జన్మలో శత్రువులను వారి సేనను జయించుటచే ఈ జన్మలో రాజ్యప్రాప్తిని కోరాడు. ఆ వైశ్యుడు నిర్వేదమునందిన మనస్సు కలిగినటువంటి వాడై జ్ఞానమును కోరాడు. నాది, నేను అనేటువంటి ఆసక్తిని పోగొట్టు జ్ఞానమును ప్రాజ్ఞుడైన వైశ్యుడు కోరుకున్నాడు. దేవి పలుకుతున్నది, రాజా సురథ, నీవు కొలది దినములలోనే నీ రాజ్యమును పొందుతావు. నీ శత్రువులను చంపి నీ రాజ్యమును పొందగలవు. నీ రాజ్యము నీకై స్థిరముగా ఉండును. నీవు మరణించిన తర్వాత వివస్వతుడు అను సూర్యునకు పుత్రుడవై జన్మింతువు. అప్పుడు నీవు సావర్ణికుడు అను మనువువు కాగలవు. వైశ్యశ్రేష్ఠుడా, నీవు నా నుండి జ్ఞానమును వరముగా కోరి ఉంటివి. ఆ జ్ఞానమును వరముగా నీకిస్తున్నాను. నీవు కోరిన జ్ఞానము నీకు సంసిద్ధిని, ఆత్మసాక్షాత్కారమును కలిగించును అని పలికి ఆ దేవి అనుగ్రహించింది. మార్కండేయ మహర్షి పలుకుతున్నాడు. దేవి ఈ విధంగా సురధునకు
వైశ్యునకు వారి కోరినటువంటి వరములు ఇచ్చి అభిష్ట వరదానముతో భక్తితో వారిద్దరూ స్తుతిస్తూ ఉండగా వెంటనే అంతర్ధానమైంది. క్షత్రియులలో ఉత్తముడైనటువంటి సురధుడు దేవి అనుగ్రహమును పొంది వరలాభమును పొంది వివస్వతుడు అను సూర్యునికి పుత్రుడై జన్మించి సావర్ణి అను మనువు కాగలడు. సావర్ణి అను మనువు కాగలడు. ఇది మార్కండేయ పురాణమున సావర్ణిక మన్వంతరమున దేవీ మాహాత్మ్యమునందు సురథ వైశ్యులకు వరప్రదానమను 13వ అధ్యాయము సమాప్తము. యథాతథ అనువాదము సమాప్తము. సర్వం శ్రీ దుర్గా సప్తశతీ పారాయణ సర్వస్వం సర్వం సమాప్తము. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతా స్మృతాం. స్వస్తి.